అమెరికా వలసదారుల కష్టంతో కలలతో నిర్మించిన ఓ సౌధం మానవ జాతి చరిత్రలో అతిపెద్ద సక్సెస్. అలాంటి అగ్రరాజ్యం 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి తేలుతోంది. వలస దేశంగా మొదలైన అమెరికా ప్రస్థానం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా చేరింది? అగ్రరాజ్యంగా ఎలా మారింది? ప్రపంచానికి పెద్దన్నలా ఎలా ఎదిగింది? చరిత్ర ఏం చెప్తోంది? అసలు అమెరికా అనే దేశం ఎందుకు గ్రేట్? 2.5 శతాబ్దాల స్వాతంత్ర ప్రస్థానంలో అగ్రరాజ్యం సాధించింది ఏంటి? ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటి? 250వ స్వాతంత్ర్య వేడుకల్లో అమెరికా అద్భుత రేంజ్ లో సెలబ్రేషన్. అమెరికా చరిత్ర చెప్తున్న పాఠాలు ఏంటి? వలస దేశం అగ్రరాజ్యంగా ఎలా ఎదిగింది? ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? ప్రపంచానికి పెద్దన్నగా ఎలా మారింది? కోట్ల మంది కలలకు వేదికగా అమెరికా. అసలు అమెరికా ఎందుకంత గ్రేట్? అమెరికా ఆ దేశం మాటే శాసనం. అగ్రరాజ్యం చరిత్ర, ప్రయాణం, ప్రస్థానం, ఎదుగుదల అన్నీ అద్భుతమే. తను ఎదుగుతూనే కోట్ల మంది కలలకు చిరునామాగా, వేదికగా మారుతోంది. ప్రతి రంగంలో ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన అరుదైన ఘనత అమెరికాది. 250 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా ఆ దేశం ప్రత్యేకమైన వేడుకలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో జరిగే ఈ కార్యక్రమాలు అమెరికా చరిత్రను, జాతీయ ఐక్యతను ప్రదర్శించడానికి ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయి. దీనికోసం కాంగ్రెస్ $150 మిలియన్ ఫెడరల్ నిధులను ఆమోదించింది. ట్రంప్ అధ్యక్షతన ఏర్పడిన ఫ్రీడమ్ 250 అనే పబ్లిక్ ప్రైవేట్ ఇనిషియేటివ్ ఈ వేడుకలకు మరిన్ని నిధులు సమకూర్చింది. అయితే 250వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా చరిత్ర, ప్రస్థానం ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోంది. బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి పొందుతూ 1776 జూలై 4న 13 రాష్ట్రాలతో ఓ చిన్న దేశంగా అమెరికా ఏర్పాటైంది. ఒక చిన్న దేశం ప్రపంచానికి ఒకటిగా ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు బహుశా. 2.5 శతాబ్దాల్లో అన్ని రకాలుగా విస్తరించింది అమెరికా. సమకాలీన ప్రపంచ చరిత్రలో అమెరికా ఒక దేశం కాదు, ఒక ప్రయోగం అనే మాట ఉంది. ఇది ఒక జాతి నిర్మించిన దేశం కాదు, ప్రపంచంలోని జాతులన్నీ కలిసి నిర్మించిన దేశం. ప్రపంచం నలుమూలల నుంచి వలస వచ్చిన జనాలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలిసి రూపుదిద్దుకున్న సామాజిక ప్రయోగం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి కలలు అక్కడ పరిశ్రమలుగా మారాయి. ఆ పరిశ్రమలు సంపదను పెంచాయి. ఆ సంపద పరిశోధనలకు బలమిచ్చింది. దీంతో ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు వచ్చాయి. అందుకే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది. స్వాతంత్ర్యం దక్కించుకున్న మొదట్లో అమెరికా సైలెంట్ గా ఉండేది. ఎలాంటి అంతర్జాతీయ వ్యవహారాల్లో వేలు పెట్టేది కాదు. కనీసం ఆర్థికాభివృద్ధితో పాటు భూభాగ విస్తరణపైనే దృష్టి పెట్టింది. కొనుగోళ్లు, చర్చలు, యుద్ధాల లాంటి మార్గాలతో 1783 నుంచి 1853 మధ్య అమెరికా తన భూభాగాన్ని 3 కంటే ఎక్కువగా పెంచుకుంది. అయితే 1898 నుంచి 1945 మధ్య జరిగిన 3 యుద్ధాలు అమెరికా చరిత్రను మలుపు తిప్పాయి. ఇక మొదటి ప్రపంచ యుద్ధం 1914లోనే మొదలైన 3 ఏళ్ల వరకు అమెరికా దూరంగానే ఉంది. ఆ తర్వాత పరిణామాలతో 1917 ఏప్రిల్ 6న యుద్ధంలోకి ఎంటర్ అయింది. తర్వాత శాంతి చర్చల్లోనూ కీలక పాత్ర పోషించింది. యుద్ధం కారణంగా యూరప్ అస్తవ్యస్తం కావడంతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంది. ప్రపంచ పెద్దన్నగా మారేందుకు ప్రయత్నించింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి అమెరికా విజేతగా, అంతర్జాతీయ అగ్రశక్తిగా అవతరించింది. 1939, 1945 మధ్య పశ్చిమ యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు సుమారు 18% తగ్గిపోయాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ సగానికి పడిపోయింది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం దాదాపు రెట్టింపైంది. ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదగడంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమార్ధగోళానికి అమెరికా పరిమితం కాలేదు.
పెద్దన్న పాత్ర పోషిస్తూ యూరప్ గా అండగా నిలిచింది. జపాన్ పునర్నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇక అంతర్జాతీయ అంశాలపై పలు ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటును అమెరికా ముందుండి చూసుకుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటివి ఇందులో భాగమే. అయితే అమెరికా అంటే అవకాశాల గని మాత్రమే కాదు, హెచ్చరించే ఊబి లాంటిదనేది కొందరి వాదన. ప్రపంచ మేధస్సును ఆహ్వానించేది, జాతి వివక్షతో పోరాడుతుంది అమెరికానే. అత్యంత సంపన్న దేశంలో అపారమైన ధనిక పేద అంతరం కనిపిస్తూ ఉంటుంది. శక్తివంతమైన దేశంలో భద్రత మాత్రం కరవే. అమెరికా వెళ్ళాలి, ఎదగాలని డాలర్ డ్రీమ్స్ కంటున్న వాళ్ళు ఎందరో. ఎక్కడో ఉంటూ తమ కలను సాకారం చేసుకునేందుకు అమెరికా వైపు చూసేవాళ్లు కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు ఉన్నా యువత ఇష్టపడేది, కష్టపడేది అమెరికా కోసమే. యుఎస్ ఎందుకు అంత స్పెషల్? కలలకు వేదికలా ఎలా మారుతోంది? కలలు కనాలి, సాకారం చేసుకోవాలి. ఆ కల సాకారం కావాలంటే సరైన వేదిక కావాలి. అదే అమెరికా. యువతీ యువకులకు అదో డ్రీమ్ ల్యాండ్. అక్కడ కెరియర్ ఇష్టపడేవాళ్లు, వెళ్లేందుకు కష్టపడేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. తెలుగు వారికి, భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేసే దేశం అమెరికా. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే ఫస్ట్ ఆలోచన అమెరికానే. 1776లో ఇంగ్లాండ్ మీద యుద్ధం చేసి స్వాతంత్ర్యం సాధించిన అమెరికా ఈ 2.5 శతాబ్దాల్లో ప్రపంచంలో ఒకటిలా కాకుండా ప్రపంచానికి ఒకటి అనే స్థాయికి ఎదిగింది. యువతకు ఓ కలగా మారింది. ప్రపంచానికి పెద్దన్నగా మారిన అమెరికాను ఆ హోదాకు తీసుకెళ్లింది, అక్కడ కూర్చోబెట్టింది ప్రపంచమే. వివిధ దేశాలకు చెందిన చాలా మంది అమెరికాలో స్థిరపడి ఆ దేశాన్ని గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గా చేశారు. దేశం ఏదైనా, జాతి ఏదైనా అందరినీ అక్కున చేర్చుకుంది, అవకాశాలు కల్పించింది, అన్ని రకాలుగా ఎదిగింది. అమెరికా అనేది వలసవాదుల కష్టం మీద నిర్మించిన అద్భుత భవనం. ఎంతమందినైనా మోసే పుష్పక విమానం లాంటిది అమెరికా. అందరినీ ఐక్యంగా ఉంచడంలో, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడంలో అమెరికా సక్సెస్ అయింది. అదే ఆ దేశ అభివృద్ధికి కారణమైంది. అమెరికాలోని అతిపెద్ద కంపెనీల జాబితా ఫార్చ్యూన్ 500లో 45% కంపెనీలు వలసదారులు, వారి పిల్లలు స్థాపించినవే. అమెరికాలో $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్లలో 55% వలసదారులు ప్రారంభించినవే. ఇక అమెరికాలో ఏదైనా మాట్లాడేయొచ్చు. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రభుత్వాది నేతల వరకు తప్పు చేస్తున్నారని అనిపిస్తే ఏదైనా అనేయొచ్చు, ఎవరినైనా ఎదిరించొచ్చు. అమెరికా రాజ్యాంగం అలాంటి అవకాశాలు ఇచ్చింది. ఇలాంటి స్వేచ్ఛ ఏ దేశంలో ఉంటుంది మరి? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అమెరికా తర్వాతే ఏ దేశమైనా. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆర్థికంగా భరోసా ఇస్తూ, వారిని అట్రాక్ట్ చేస్తూ, వారి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తూ దేశ కలలను నెరవేరుస్తూ ఉంటుంది అమెరికా. అదే అమెరికాను ప్రత్యేకంగా గొప్పగా నిలుపుతోంది. అవకాశాలు సృష్టించుకోవడంలో, కల్పించుకోవడంలో, ప్రపంచానికి పాఠాలు నేర్పించడంలో అమెరికా ఎప్పుడూ గొప్పే.